ఓం నమ శివాయ. శివుని యొక్క ఈ అష్టకాన్ని విన్నవారికి అపమృత్యు భయం పోతుంది. ఈ అష్టకాన్ని నిత్యం పఠించిన వారికి కష్టాలనేవి దరిచేరవు మరియు శత్రునాశనం జరుగుతుంది. శివుని యొక్క ఈ అష్టకాన్ని సాయం సంధ్యా వేళల్లో, సోమవారం, మహాశివరాత్రి పర్వదినాల్లో చదవడం వల్ల చాలా ఉత్తమ ఫలితాలు ఇస్తుంది. ఈ అష్టకాన్ని నిత్యం పఠించడం వల్ల ఆరోగ్యం, ఐశ్వర్యం, ధనాభివృద్ధి కలుగుతుంది. ఏ కార్యం తలపెట్టినా శివానుగ్రహం వల్ల విజయవంతమవుతుంది. భక్తి శ్రద్ధలతో ఈ అష్టకాన్ని నిత్యం పఠించిన వారికి స్వామి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉంటుంది. చంద్రశేఖర 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 పాహి మాం, చంద్రశేఖర 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 రక్ష మాం. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధాపురత్రయం త్రిదిశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం ఫాలలోచనజాతపావకదగ్ధమన్మథవిగ్రహం భస్మదిగ్ధకళేభరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయమనోహరం పంకజాసనపద్మలోచనపూజితాంఘ్రిసరోరుహం దీవసింధూతరంగశీకరసిక్తశుభ్రజటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. యక్షరాజశకం శుభగక్షహరం భుజంగవిభూషణం శైలరాజసుతాపరిష్కృతచారువామకళేభరం శ్వేలనీలఘళం పరశ్వతధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. కుండలీకృతకుండలీశ్వరకుండలం వృషవాహనం నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరం అందకాంతకమాశ్రితామరపాదపం చమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. భేషజం భవరోగిణామఖిలాపదామపహరిణం దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తిఫలప్రదం సకలాగసంగనిబర్హణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమం సోమవారినభూహుతాశన సోమపానిఖిలాకృతిం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోకనివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూతసమన్వితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. మృత్యుభీతమృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ యత్ర కూత్ర చ యః పఠేన్నః తస్య మృత్యు
मृत्युभयं भवेत् पूर्णमायुरारोगतामखिलादसम्पदमाधरम् चन्द्रशेखर एव तस्य ददाति मुक्तिमयत्नतः इति श्री చంద్రశేఖరాష్టకం సంపూర్ణం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.